ఎలా గడిచిందో. నాకేం కావాలో కాదు, తనకేం కావాలో, ఈ ఫ్యామిలీకి ఏం కావాలో అలా నన్ను నేను మార్చుకుంటాను. ఇక అలానే నడుచుకుంటాను. వరుణే నా లవ్, తనే నా సర్వస్వం, తనే నా ప్రేమ, తనే నా కన్ని. తన కోసమే ఈ లైఫ్. ఈ యానివర్సరీకి ఇదే నా బెస్ట్ డిసిషన్. సరే, హ్యాపీ యానివర్సరీ అండి. ఏమైంది తనకి? ఎందుకు ఇలా ఉంటున్నారు ఈ మధ్య? ఏంటి, మా వారికి ఇంకొకరితో అఫేర్ ఉందా? చాలా లక్కీ. నాన్న ప్రేమ ఎక్కువ కాలం చూడని నాకు అంతకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నా లైఫ్లోకి వచ్చాడు. కానీ ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. నువ్వు నా లవర్వా? నిజంగా మనం 2 years నుంచి లవ్లో ఉన్నామా? నిజమేనా? అలా అనకు ప్లీజ్. ఇంకేమనాలి? ఏమనుకోవాలి? నా మాట విను కదా ప్లీజ్. నిన్న నా రూమ్కి నిన్ను పిలిచాను, ఎందుకు రాలేదు? నా రూమ్మేట్ని ఎలాగో మేనేజ్ చేసి వాడిని బయటికి పంపిస్తే నీకోసమే కదా, నువ్వు వస్తావనే కదా. నేను వస్తా అని చెప్పలేదు కదా. నేను రమ్మని చెప్పా కదా. అక్కడికి వస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఏం జరుగుతుంది? మనం లవర్స్, ఇప్పుడు ఇది కామన్. అలా కాదు, నేను నీదాన్ని. జస్ట్ పెళ్లి దాకా వెయిట్ చేయమంటున్నా, అంతే కదా. పెళ్లి చేసుకోవడానికి ముందే ప్రేమించుకోవడం ఎందుకు? అంటే నువ్వు నన్ను లవ్ చేసింది దానికోసమేనా? నా మనసు చూసు కదా. సినిమా డైలాగులు వద్దు మధు. నువ్వంటే నీ మనసు, నీ బాడీ రెండూ నాకు కావాలి. లవ్ అంటే అది జరిగిపోవాలా? పెళ్లిదాకా వెయిట్ చేయలేమా? ఇదంతా కాదు, సాయంత్రం నా రూమ్కి రా. నిజంగా నేనంటే ఇష్టమైతే నా రూమ్కి రా. అలా కాదు. ఇదంతా కాదు, సాయంత్రం నువ్వు నా రూమ్కి రా. ఏం జరుగుతుంది? మనం లవర్స్, ఇప్పుడు ఇది కామన్. పెళ్లి చేసుకోవడానికి ముందే ప్రేమించుకోవడం ఎందుకు? ఇదంతా కాదు, సాయంత్రం నా రూమ్కి రా. లవ్ చేస్తే రూమ్కి వెళ్ళాలా? రూమ్కి వెళ్ళకపోతే లవ్ లేనట్టేనా? తనది ట్రూ లవ్ అయితే తనే అర్థం చేసుకుంటాడు. It's over.
నీకు విషయం చెప్పాలి. ఆ రవీంద్ర గాడు శాలినితో తిరుగుతున్నాడంట. 1 వీక్ లో యూఎస్ వెళ్ళిపోతున్నాడంట. మధు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పమ్మా, ఏడవకమ్మా. ఏడవకమ్మా. మధు, ప్రేమలో ఓడిపోయినంత మాత్రాన ఏమైంది? మొత్తం అయిపోయినట్టేనా? జీవితం అంటేనే నమ్మకం. వాడు నిన్ను ప్రేమించి ఏవేవో పిచ్చి మాటలు చెప్పి పిచ్చి కోరికల కోసం నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నువ్వు కూడా మారాలి. నీ మంచి భవిష్యత్ కోసం చెప్తున్నాను. నీకోసం ఒక మంచి అబ్బాయిని చూశాను. వాళ్ళు నిన్ను చూసుకోవడానికి వస్తున్నారు. టీ చాలా బాగుంది తల్లి. మా ఇంటి దీపం, మా లక్ష్మి గుర్తుకొచ్చింది. రేయ్, నువ్వు వెళ్ళి అమ్మాయితో ఏదైనా మాట్లాడు. ఇదంతా చాలా కొత్తగా వింతగా ఉంది కదా. 10 నిమిషాలు కలిసి మాట్లాడుకుని జీవితాంతం కలిసి బతకాలంటే అవును. మీరేం మొహమాట పడకండి, ఫ్రీగా మాట్లాడచ్చు. సరే, నేను స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. నాకు ఎలాంటి వైఫ్ కావాలంటే తను నా కోసం మాత్రమే కాదు, తన కోసం కూడా బతకాలి. అలా అయితేనే కదా లైఫ్ లాంగ్ ఇద్దరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. అంతే కదా? మీరు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. వైఫ్ని ఒక వస్తువులా కాకుండా తను కూడా ఒక మనిషినని తనకు వాల్యూ ఇస్తున్నారు. నార్మల్గా ఎవరు ఇలా మాట్లాడరేమో. వైఫ్ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో ఎలా అయినా ఇరికించేయాలనుకుంటారు. కానీ మీరు అలా కాదు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేనేమీ సోఫానో ఫ్రిడ్జో కొనట్లేదండి. ఎలాగైనా ఇంట్లో ఇరికించడానికి నేనొక మంచి లైఫ్ పార్ట్నర్ గురించి చూస్తున్నాను. లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నా. కష్టాలు సుఖాలు కలిసి పంచుకోవాలనుకుంటున్నా. ఇతనేంటి నా మనసుకి ఇంత దగ్గరగా మాట్లాడుతున్నాడు? అమ్మ చెప్పినట్టు ఇతనే నాకు కరెక్టేమో. ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నా. ఆపేసి బిర్యానీ తెచ్చుకుంటా. ఏ, మీకు బిర్యానీ అంటే ఇష్టమా? కాదు, నువ్వంటే ఇష్టం. ఏమండి, నేను జాబ్ చూశాను, ట్రై చేయనా?
దా ఇప్పుడు మనిద్దరికీ పెళ్ళై తక్కువ రోజులైంది కదా. హ్మ్. మనిద్దరం కలిసి టైం స్పెండ్ చేసింది కూడా చాలా తక్కువ. నిన్నింకా చాలా ప్రేమించాలి, నిన్నింకా చాలా అర్థం చేసుకోవాలి, నీతో నడవాలి, నవ్వాలి, ఈ ప్రపంచాన్ని మొత్తం తిరగాలి. ఇవన్నీ నేను ఎంజాయ్ చేయకుండానే నన్ను దూరం పెట్టేస్తావా? ఇంకొన్ని రోజులు. సరేలేండి. సరే. అమ్మా, తను చాలా మంచోడు, నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. పెళ్ళాం కొంగుబట్టుకు తిరిగే మొగుడు దొరకడం అదృష్టం. నా బిడ్డ అదృష్టం చూసి నాకు ముచ్చటేస్తుంది. కానీ నేను జాబ్ చేస్తానంటుంటేనే అప్పుడే వద్దని చెప్తున్నారమ్మా. ఇప్పుడు వద్దు అంటున్నాడు, అస్సలు వద్దంటలేదు కదా. అవును, కానీ నాకేమో జాబ్ చేయాలనుంది, తన మాట కూడా వినాలనుంది. కాస్త ఓపిక పట్టు. పెళ్ళి అంటే సర్దుకుపోవడం, ప్రేమ అంటే కొన్ని విషయాల్ని త్యాగం చేయడం, అంతా మన మంచికే. అన్నీ బానే ఉన్నాయి, కానీ జాబ్ అంటేనే ఎందుకు వద్దంటున్నారు? హలో. కంగ్రాట్స్ రా మామా, నీ పెళ్ళికి రాలేకపోయాను. ఎలా ఉంది లైఫ్? సూపర్ రా. పెళ్లి తర్వాత కూడా ఇంత హ్యాపీగా ఉన్నావంటే మంచి వైఫే వచ్చినట్టుంది. అవునరా, తను చాలా మంచిది. ఐఎమ్ సో లక్కీ. నీకు మన చరణ్ గారు గుర్తున్నాడా? నీకన్నా 1 month ముందే పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత తెలిసిందంట ఆ అమ్మాయికి ముందే ఏదో అఫైర్ ఉందంట. దాంతో వాడు పిచ్చోడైపోయాడు. అవునా? అందరికి ఎలా ఉంటుందని లేదులే. సరే ఉంటా, బాయ్. బాయ్ రా. ఆ అమ్మాయికి ముందే ఏదో అఫైర్ ఉందంట. దాంతో వాడు పిచ్చోడైపోయాడు. మధు, నిన్నొకటి అడగచ్చా? మనిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్, నన్ను పర్మిషన్ ఏమి అడగనవసరం లేదు. అంటే నువ్వెంత అందంగా ఉంటావు కదా, పెళ్ళికి ముందు నీకెవరు ప్రపోజ్ చేయడం కానీ వెంటపడడం కానీ చేయలేదా? ఇదంతా కాదు, సాయంత్రం నా రూమ్కి రా. నువ్వు ఇలా ఇబ్బంది పడితే ఐఎమ్ సారీ. అంటే ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకుంటే మన ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ పెరిగి రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుందని అడిగా, అంతే. చెప్పడానికి ప్రాబ్లం ఏం లేదు. నాకు ఒక లవ్ స్టోరీ ఉంది, చిన్న ఇష్యూస్ వల్ల విడిపోయామంతే. సరే, ఇష్యూస్ ఏంటని అడిగి నేను ఇబ్బంది పెట్టనులే. ఇష్యూ ఏం లేదు, ప్రేమంటే తన దృష్టిలో వేరే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అవి నాకు నచ్చలేదు అంతే. అయినా నీ గురించి నాకు తెలుసు కదా. మొదటి నుంచి నాకు అస్సలు నమ్మకం లేదు. లవర్ ఉన్నాడట, లవ్ స్టోరీ ఉందట, ఇంకేం జరగలేదట. నేనేమన్నా చిన్నపిల్లాన్ని నమ్మడానికి? ఈ జనరేషన్ లవ్ దేనికోసం నాకు తెలీదా? మొత్తం అయిపోయి ఉంటుంది. ఎంత అమాయకంగా ప్రేమ నటిస్తుందో. నేనేమన్నా తక్కువ? అది పెళ్ళికి ముందు ప్రేమ కథ నడిపితే నేను మగాన్ని, పెళ్లి తర్వాత అఫేర్ పెట్టుకుంటా. అప్పుడు తెలుస్తుంది నా బాధ ఏంటో.
లేట్ అయింది, అంతా ఓకేనా? ఏం లేదు. అయినా మీ ఆడవాళ్ళు ఎప్పుడు ఇదే ప్రశ్న, ఎందుకు లేట్గా వచ్చావు, ఎందుకు లేట్ అయింది? పడుకో. మీతో మాట్లాడాలి. ఇప్పుడేనా? ఏంటి? ఈ మధ్యన సరిగ్గా ఉండట్లేదు. నేను ఏదైనా తప్పు చేశానా? చెప్పండి, నేను సరి చేసుకుంటాను. అదంతా నీ భ్రమ, అలాంటిదేం లేదు. దా. మావయ్య, నేను స్కెచ్ గీసాను, ఎలా ఉందో చెప్పండి. ఇది వావ్, చాలా బాగుందమ్మా. కంగ్రాచులే. ఇంట్లో ఇంతకు మించిన పనేం లేదా? ఏంటి పిచ్చి స్కెచెస్? రే పెళ్లి చూపుల్లో మాట్లాడింది తనేనా? నేను పెళ్లి చేసుకున్నది తననేనా? మొదట్లో నా మీద ఉన్న ప్రేమ ఇప్పుడేమైంది? ఎందుకు కరిగిపోయింది? నేనేమైనా తప్పు చేశానా? నా శరీరంతో ఆకలి తీర్చుకొని నా మనసుని ఎందుకు ఇలా గాయపరుస్తున్నాడు? ఏమండి, అది లంచ్ చేశాను, మీకు ఇష్టమని బిర్యానీ వండాను. నాకేమొద్దు, నువ్వు తిను. పోనీ బాక్స్ కట్టి పార్సల్ పంపించిన ఆఫీస్కి. నేను నా ఫ్రెండ్స్తో బయట తింటాను, నువ్వు తినేసే. ఏమండి, అది ఇంట్లో ఒక్కదాన్నే బోర్ కొడుతుంది. మీరు కూడా ఖాళీ ఉండట్లేదు కదా. నేను కొన్ని రోజులు జాబ్లో జాయిన్ అవునా? ఏ ఒక బ్రేకప్ సరిపోలేదా? ఒకదానివి ఇంట్లో ఉండలేకపోతున్నావా? ఈ జాబ్ ఇవన్నీ దేనికి ఇప్పుడు? ఆఫీస్కి వెళ్ళి ఇంకొకరితో మళ్ళీ రిలేషన్ పెట్టుకోవాలా? మోసుకుని ఇంట్లో ఉండు, ఏం అవసరం లేదు. అంత మాట అన్నాడు అల్లుడు. అతనికి ఆఫీస్ స్ట్రెస్ ఏమైనా ఉందేమో కనుక్కో. నీ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకోవాలి. మీ మధ్యలో వేరే వ్యక్తి వస్తే అదంత బాగోదు తల్లి. నువ్వే కూర్చుని మాట్లాడు, సరేనా? తనకి నా మీద ప్రేమ మాత్రమే లేదనుకున్నా, కానీ నమ్మకం కూడా లేదు. తన చేతులకి నా శరీరంతో మాత్రమే పనుంది, నా మనసుతో పని లేదు. ఏమైంది తనకి? ఇలా ఎందుకు మారిపోయాడు? నా వైపు చూడటం లేదు, తప్పుకుని వెళ్ళిపోతున్నాడు. రాత్రికి నా పక్కలో తప్ప ఇంకెప్పుడు కనీసం నా నీడ కూడా చూడటం లేదు. ఎవరు తను? ఇప్పుడెందుకు ఏ ఫేర్ ఇదంతా? అందుకేనా ఇదంతా? నువ్వు వేరే వాళ్ళతో కొలుకొచ్చు, అది తప్పు కాదు. నేను చేస్తే తప్ప? దిగొచ్చిందండి పెద్ద పతివ్రత. నేనే తప్పు చేయలేదు. ఒకవేళ చేసినా అదంతా పెళ్లికి ముందే. తనకి నాకు మధ్య ఏం జరగలేదు.
నేనిప్పుడు బ్రతుకుతున్నది నీకోసం. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నన్ను నేను మన లైఫ్ కోసమే కదా పూర్తిగా మార్చుకున్నాను. అది నీకు కనిపించలేదా? నా ప్రేమ నీకు కనిపించలేదా? ఒక్కసారి నా మనసు ఆవేదన అర్థం చేసుకో. ఇదంతా మర్చిపో. మళ్ళీ మన లైఫ్ని ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం, సరేనా? ఫ్రెష్ అనే వర్డ్ యూస్ చేసే అర్హత కూడా లేదు నీకు. అసలు ఆ ఫ్రెష్ అనే మాట వింటుంటేనే ఒంటి మీద తేలు జర్లు పాకుతున్నట్టు అనిపిస్తుంది తెలుసా? నీ బ్రేకప్ స్టోరీ విన్నాకే నాకు అర్థమైంది. నీ బాయ్ ఫ్రెండ్ రూమ్కి పిలిచే టైపు, నువ్వు కూడా వెళ్ళే టైపే కదా. ఐ నో వాట్ కైండ్ ఆఫ్ గర్ల్స్ యు ఆర్. అయినా నువ్వు ఫస్ట్ నైట్ రోజు అంత అగ్రెసివ్గా ఉన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. పెళ్లికి ముందు నేను ప్రేమించి తప్పు చేశానో లేదో నాకు తెలియదు, కానీ నేను పెళ్లి చేసుకుని మాత్రం తప్పు చేశాను. చాలా 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 పెద్ద తప్పు చేశాను. ఆ రోజు తను నన్ను రూమ్ పిలిచాడనే కదా నేను వాడికి బ్రేకప్ చెప్పింది. ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను కాబట్టి ఆ రోజు నైట్ నేను మనస్ఫూర్తిగా నీతో పడుకున్నాను. నా ప్రేమ నీకు కనిపించలేదా? ఈ 1 yearలో నన్ను నేను ఎంత మార్చుకున్నా అది నీ కోసమే కదా, నీ ప్రేమ కోసమే కదా. ఏం చేసినా మన లైఫ్ కోసమే కదా చేశాను. ఇక చాలు, ఇంక నా వల్ల కాదు. నీ మనసులో నా గురించి ఇలాంటి ఆలోచన ఉందని క్షణమే నీకు నాకు మధ్య అంత అయిపోయింది. నేను పెళ్ళికి ముందు ఒకరిని ప్రేమించాను. వాడు నన్ను రూమ్కి రమ్మంటే రాలేదని చెప్పి నన్ను వదిలేశాడు. ఇప్పుడు ఒకరిని పెళ్లి చేసుకుని వాడిని మనస్ఫూర్తిగా ప్రేమించి వాడే ప్రాణం అనుకుంటూ నా ఆశలు ఆశయాలు అన్నిటినీ వదిలేశా. నాకు జాబ్ చేయాలని ఉన్నా కూడా ఆపేసి తన ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉన్నా. తనేమో నా పాత ప్రేమ కథ కొత్త కథ రాసుకొని తనకి నచ్చినట్టు ఊహించుకుని నా క్యారెక్టర్ మీద మాట్లాడుతున్నాడు మీ అబ్బాయి. నేనే మీ కూతురునై ఉంటే మీరేం సలహా ఇస్తారు? నేనే మీ కూతురునై ఉంటే మీరేం సలహా ఇస్తారు? నాన్న నాన్న అనే అర్హత కోల్పోయావురావు నువ్వు. అది కాదు నాన్న, తను మంచిది కాదు. రే ఆగు! నువ్వు నేను మంచోళ్ళమా? ఈ ప్రపంచంలో ఎవరు కూడా 100% అందరూ మంచోళ్ళు ఉండర్రా. నీ మూర్ఖత్వంతో వజ్రం లాంటి పిల్లని పాపిస్తోడా. నాన్న, నేను నీ కొడుకుని, అది వదిలేసి తనకు సపోర్ట్ చేస్తావే నువ్వు? కొడుకు 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 పుట్టాడని మేమెంతో సంతోషించాం రా, పండగ చేసుకున్నాం రా. ఇప్పుడు నిన్నలా చూస్తుంటే ఇక్కడున్న నేను, పైనున్న మీ అమ్మ ఏడుస్తున్నాం రా, ఏడుస్తున్నాం.
ఈ ప్రపంచంలో ప్రేమ కథలన్నీ మామూలే, అందులో గొప్పేం లేదు. కానీ పెళ్లి తర్వాతే ఒకరి మీద ఒకరికి ఎంత నిజాయితీ ఉన్నదనేదే ముఖ్యం. రేయ్, తను నీ కోసం, మన కుటుంబం కోసమే బతికిందిరా. తనలో నీకు ఆ ప్రేమ కనపడలేదు, కానీ ఎప్పుడో జరిగిన తన ప్రేమ కథ మాత్రం గుర్తుకొచ్చింది నీకు. ఛీ, ఇలాంటి కొడుకునా నేను పెంచి పెద్ద చేసిందని నా మీద నాకే సిగ్గు జాలి వేస్తోంది. చూడు, ఏదైనా ఇంట్లో తప్పు జరిగితే ఆ ఇంట్లో ఉండే పెద్దలు వాళ్ళ కొడుక్కి కూతురికి సపోర్ట్ చేస్తారే కానీ బయట నుంచి వచ్చిన కోడల్ని అల్లుణ్ణి మాత్రం శత్రువుల్లా చూస్తారు. నేనలా కాదురా. నా పయనం నిర్ణయం నిజం వైపే. ఇక్కడ శిక్ష పడాల్సింది తప్పు చేసిన వాళ్లకు, ఇక్కడ తప్పు చేసింది నువ్వు. కాబట్టి శిక్ష నీకే పడాలి. నేను నీకు విధించే శిక్ష ఏమిటో తెలుసా? ఇల్లు వదిలి వెళ్ళిపోవడం. నేనే వెళ్ళిపోతాను. పదమ్మా. నాన్న, 2 years గా నేను చేస్తున్న ప్రాజెక్ట్ అప్రూవల్ వచ్చింది. నిజంగా? చాలా సంతోషం అమ్మా. గాడ్ బ్లెస్ యూ. నాకు తెలుసమ్మా నువ్వు ఖచ్చితంగా పైకొస్తావని. నాన్న, చెప్పడం మర్చిపోయా, నేను ఫుడ్ వండి పెట్టేశాను. మీరు టైంకి టాబ్లెట్లు వేసుకోండి, సరేనా? నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. ఎవరండి చెప్పింది అబ్బాయి పుడితే ప్లస్ అని, అమ్మాయి పుడితే మైనస్ అని? అమ్మాయి మనకు ప్రేమ పంచుతుంది, అంతేకాదు మన చివరి వరకు కూడా అమ్మాయి మనకి తోడుంటుంది. షీజ్ ఎ గ్రేట్. ఎంతో హ్యాపీగా ఉండాల్సిన నా లైఫ్ని గతాన్ని పట్టుకుని వేలాడి పాడు చేసుకున్నాను. తను ఏ తప్పు చేయకపోయినా నా కోసం తన ఆశలన్నీ కూడా వదులుకుని నా మీద పిచ్చి ప్రేమ చూపిస్తూ ఉంటే నేను పిచ్చి వాళ్ళ మూర్ఖుల్లో ఆలోచించాను. తల్లిదండ్రులు వదిలేసిన కొడుకుల్ని చూసుంటారు, తండ్రి వదిలేసిన కొడుకుని మాత్రం నేనే. ఐ డిజర్వ్ దిస్ లైఫ్. ప్రేమలో ఉంటే ఒకరికి ఒకరు ఫిజికల్గా కలవాలని రూల్ ఉందా? ఆ తప్పు ఎవరూ చేయొద్దు. లైఫ్లో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేం. నేను జస్ట్ ప్రేమించాను, కానీ ఏ తప్పు చేయలేదు. పెళ్ళి అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. అది లేకపోతే ఏ బంధమైనా నిలబడదు. మీ ప్రేమకి గుర్తింపు లేని చోట అస్సలుండొద్దు. నా అదృష్టం నిజం వైపు నిలబడిన మావయ్య నాకు నాన్నయ్య కొత్త లైఫ్ ఇచ్చారు. ఇప్పుడు నేను అనుకునే జాబ్ చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నాను.